ఇది ఇప్పటి వరకు హరీష్ మాటలు మనం విన్నాం. హరీష్ రావు అయితే నిన్న ఒకే ఒక్కడిగా పోరాటం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ప్రభుత్వం కేవలం ఒకే పక్షం వైపు నుంచి ఒకే రీతిలో మాట్లాడుతుందంటూ ఆయన మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీకు గుర్తుకు రాలేదా అంటూ కొన్ని ఉదాహరణలు చూపించారు. అందులో పంజగుట్ట ఫ్లైఓవర్ను కూడా చూపించారు. వెంటనే బ్యారేజ్ను పునరుద్ధరించే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. సో రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్తున్నారు. మొత్తం మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఇటు కాంగ్రెస్ రెడీగా ఉంటే అంతకుముందు మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి హరీష్ రావు చెప్పిన మాటలు కూడా ఇప్పటి వరకు మనం విన్నాం అంటూ ఒక్కొక్కటిగా ఉదాహరణల రూపంలో ఆయన వివరిస్తూ వచ్చారు. ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజ్ను ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని మార్చి ఇవాళ 3 ఏళ్లు నీళ్లు ఇచ్చి చూపించాం. మేము 3 సంవత్సరాలు పంటలు పండినాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పిలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, కరీంనగర్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరినాయి కాళేశ్వరం నీళ్లు. దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది, 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు ఇప్పటికే 5 మంత్రులు పోయినారు, విజిలెన్స్ టీం పోయింది. దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి, చర్యలు తీసుకోండి, వెంటనే బ్యారేజ్ను పునరుద్ధరించే పని చేయండి. ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి. మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి.